వెల్కమ్ టు దివ్యదర్శన్ ఛానల్ డి ఛానల్. నేను మీ అనుపమ్ యాదవ్, విశాఖపట్నం ఆర్కే బీచ్ నుంచి గోకుల్ పార్క్. యాక్చువల్లీ ఇక్కడ ప్రతి సంవత్సరం రాధాకృష్ణ మహోత్సవాలు చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా చాలా వైభవంగా చేస్తారు. అలాగే ఈసారి కూడా అకరమణి వెంకటరావు ఆధ్వర్యంలోని ఇక్కడ పండుగ జరగబోతుంది. సో ఇక్కడ కార్యక్రమాలు చాలా మంచిగా జరుగుతున్నాయి. లైక్ పెయింటింగ్లు కానీ ఇక్కడ ఇంకా రిపేర్ వర్క్లు అన్ని దగ్గరుండి అకరమణి వెంకటరావు గారు చేయిస్తున్నారు. సో అతనితో అడిగి ఈ పండుగ ఎలా జరుగుతుంది, ఎలా చేయబోతున్నారు అన్నది అడిగి తెలుసుకుందాం. సార్ గుడ్ ఈవినింగ్. సార్ గుడ్ ఈవినింగ్ అమ్మా. సార్ ఇక్కడ రాధాకృష్ణ మహోత్సవాలు ప్రతి సంవత్సరం చాలా రంగరంగ వైభవంగా జరుపుతారు. ఈసారి కూడా చాలా బాగా జరుపుతున్నారని అర్థమవుతుంది. సో ఈ ప్రోగ్రామ్ అక్రమణి వెంకటరావు ఆధ్వర్యంలో జరుగుతుంది. సో ఎలా జరుగుతుంది, ఏంటి అసలు ఇక్కడ ఏర్పాట్లు ఎలాగ అవుతున్నాయి, పెయింటింగ్ దగ్గర వేస్తున్నట్టున్నారు, చెప్పండి సార్. మొన్న ఎప్పుడైతే మేము సంపత్వనే టెంపుల్లో పాంప్లెట్ ఓపెన్ చేసిన తర్వాత అమ్మ నిన్నటి నుంచి వర్క్ పెయింటింగ్లకి అన్నీ మొత్తం పేపర్ చేసి మొత్తం పెయింట్లు వేసి ఈరోజు ఈ మొత్తం పెయింటింగ్ అంతా జరుపుతున్నామా. అలాగే మేము ఈ ఇన్విటేషన్ కనిపించి పెద్దలందరినీ ఆహ్వానించడం జరుగుతుంది. అలాగే మేము ఈ సాంస్కృతిక కార్యక్రమాలు కానీ జబర్దస్తులు కానీ అలాగే సాంస్కృతిక కార్యక్రమం ఏంటంటే చేస్తారు. అది ఏంటి లేదమ్మా, మామూలుగా అయితే యాదవులు గరిడీలు వస్తాయమ్మా, ఒక 20-22 గరిడీలు వస్తాయి. అలాగే తప్పిడిగుళ్ళు వస్తాయి. నెక్స్ట్ ఇంకా వేరే వేరే వేషాలతో అందరూ ఒక బల్ల వేషాలలాగా తీసుకొస్తారు. కోలాటం, చిరతలు ఇవన్నీ యాదవుల తాలూకా ఇవే. అలాగే ఇంకా వేరేగా ప్రత్యేకంగా ఆర్కెస్ట్రాలు, నెక్స్ట్ డ్యాన్స్ బేబీ డ్యాన్సులు, అలాగే జబర్దస్త్ భరతనాట్యాలు ఇవన్నీ మొత్తం ఒకటే కాదమ్మా, భజన సైతం అన్నీ కవర్ చేస్తారు. అయితే సార్ యాక్చువల్లీ పాలు పెరుగు ఇవన్నీ అన్ని సముద్రంలో కలుపుతారు కదా, అది ఏ ముఖ్యంతో కలుపుతారు? ఏం లేదమ్మా, ఇప్పుడు ఇదే మనకి ద్వారకాలో ఆ రోజు శ్రీకృష్ణుడు సముద్రంలో మునిగిపోయింది కాబట్టి ఆ ద్వారకాని ఈ శ్రీకృష్ణుడి పాదాల దగ్గరికి వెళ్తాయని చెప్పి పాలు పెరుగు పండుగ ఇక్కడ మనకి గోకుల్ పార్క్ దగ్గర 50 ఏళ్ళ నుంచి పెద్దలు ఈ పండుగ ఆనవాయితీకి వస్తుందమ్మా. యాక్చువల్లీ ఈ పండుగ 50 సంవత్సరాల నుంచి చేస్తున్నానన్నారు. ఫస్ట్ ఇది ఎవరు నిర్మాణించారు? ఈ రాధాకృష్ణ మహోత్సవంలో కార్తీక మాసంలోనే ఎందుకు చేస్తున్నారు? కార్తీక పౌర్ణమి రోజు. ఇది కార్తీక పౌర్ణమి అంటే ఆ రోజు శ్రీకృష్ణుడి దానికి ఆ చంద్రుడి తాలూకా ఇది ఉంటుంది. అది కార్తీక పౌర్ణమి రోజు చంద్రుడు కలంగా వస్తాడు. ఆ శ్రీకృష్ణుడి భగవానుడికి అది చాలా ప్రీతి. ఆ రోజు ఏంటంటే పెద్దలు ఎప్పుడో నిర్ణయించారమ్మా 50 ఏళ్ళ క్రితం ఈ గుడి మటుగా పల్లెసంచలం ఆధ్వర్యంలో కొద్దిగా కట్టడం జరిగింది. అప్పటి నుంచి ఈ గుడిని మేము ప్రత్యేకంగా తీసుకొని ఇక్కడ పాలు పెరిగే పండుగ జరుపుతున్నామమ్మా. అది సుమారుగా ఎంతమంది రావచ్చు సార్ ఈ రాధాకృష్ణ మహోత్సవాలకి? ఇంచుమించు 10-12 వేలు మంది గ్యారంటీ వస్తారమ్మా. ఈ కొస నుంచి ఆ కొస దాకా జనాలు జనసంద్రం ఉంటుంది. అలాగే ఇక్కడ జాతరలాగా ఈ చిన్న చిన్న షాపులు అమ్ముకున్న వాళ్ళు వీళ్ళందరూ వస్తారు. అలాగే ఇంకా అనేక రకమైన ఇది ఒక జాతరలాగా పండుగ జరుగుతుంది. ఇంకా ఎవరైనా విఐపిని పిలుస్తున్నారండి? విఐపి అంటే పార్థసారథి కానీ, అలాగే మన బీజేపీ సత్యరాజ్ కుమార్ కానీ, ఈ పొంగునూరు పులి మన బోడే రామచంద్ర యాదవ్ గారు వస్తారండి. వస్తున్నారమ్మా. ఏంటి సార్ విఐపి గెస్ట్ గా పిలిచారు? విఐపి మాకు ముఖ్య అతిథిగా పిలిచాం. ఆయన కంపల్సరీ అటెండ్ అవుతారమ్మా పండగకి. ఆయన వస్తే మాకు ఈరోజు యాదవులంతా అంత సంతోషపడరు. ఆయన్ని చూస్తే నవ్వుతో భవిష్యత్తు అనమాట. సార్ ఈ మధ్యకాలంలో ఆయన పోరాటం కూడా చాలా బాగున్నట్టున్నాయి. అలాగే ఈ మధ్యకాలంలో ఈ నక్కపల్లి ఈ మత్స్యకారులు ఒక బల్క్ డ్రగ్ కంపెనీ కూడా దానికోసం కూడా పోరాటం చేయడం జరుగుతుంది. ఏ రోజైతే బీసీల గురించి, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల గురించి ఆయన పార్టీ పెట్టాడో ఆ రోజు నుంచి ఆయన పోరాటాలు జరుపుతున్నారు. ఆ రోజు తిరుపతిలో ఒక కల్తీ నెయ్యి జరిగిందంటే 1000 గోవులు ఆయన ఇస్తానన్నాడు, 1,00,000 గోవులు డొనేట్ చేసి ఇస్తానన్నాడు. అలాగే డిఎస్పీ పోలీస్ దీని గురించి పోరాడి పోలీసులతో అవమానం పొందారు. అలాగే కరేటి రైతుల గురించి కూడా ఆయన పోరాటాలు చేసి ఆయన రానీయకుండా ఆయన మీద కేసులు పెడితే ఆయన ఒక సముద్ర జలాల నుంచి కానీ అలాగే ముళ్ళల్లోంచి రాళ్ళలోంచి ఆయన చెప్పులు కూడా వేసుకోరు. అలాగే వెళ్ళి ఆయన పోరాటం జరిగింది. అలాగే నిన్న కాక మొన్న మన బీసీ డ్రగ్ బల్క్ డ్రగ్ దీనికోసం మన మత్స్యకారుల కోసం ఆయన వస్తే పోలీసులు ఇంత కాదమ్మా, ఇంచుమించు 1000 మంది పోలీసులు ఆయన అడ్డడం జరిగింది. దాన్ని ఇచ్చేసుకొని ఆయన మీద కేసు పెట్టి ఆయన పర్మిషన్ తెచ్చుకున్న కోర్టు నుంచి. సార్ మరి ఇంతకి సెంట్రల్ సెక్యూరిటీ ఉన్నా సరే ఆయనకి దెబ్బ కూడా తగలడం జరిగింది, కాలు కూడా మెక్కు నడుస్తున్నారు. సో ఇది ఇది రాజకీయ కుట్ర అంటారా, లేకపోతే పోలీసు వాళ్ళు చేసిన ఆరాచకారా? ఏ లేదమ్మా, ఆయన ఒక బీసీ నాయకుడిగా పోరాటం చేస్తుంటే బీసీ నాయకుడు ఎదగకూడదని చెప్పి అదే మొన్న జగన్ గారు వెళ్తే
జగన్ గారికి పర్మిషన్ ఉంది, కానీ ఈయన బీసీ నాయకుడు పాపం ఆ కరేడు రైతుల దగ్గరికి వెళ్తేప్పుడు పర్మిషన్ లేకుండా మళ్ళీ వాళ్ళు కోర్టు నుంచి స్టే తెచ్చుకొని ఈరోజు అక్కడ మత్స్యకారుల దగ్గరికి పాపం వాళ్ళు చేపలు చచ్చిపోతున్నాయి, ఆ మనుషుల తాలూకా అంగవైకల్యం జరుగుతుంది. ఇంత దారుణంగా ఉన్న ఆయన్ని కలిసి ఆయన న్యాయ పోరాటం చేయడానికి వెళ్తే అయినా సార్ విశాఖపట్నంలోనే ఆయన మెరిట్ హోటల్ ఉన్నప్పుడు ఒక్క మనిషి కోసం ఇన్ని వందల మంది పోలీసులు అంటే ఆయన అంటే భయపడుతున్నారా లేకపోతే ఆయన్ని అనగవక తొక్కుతున్నారా? ఏమీ లేదమ్మా, ఆయన పోరాటం చేసి ఎక్కడైతే హైలైట్ అయిపోతారు రేపు పొద్దున్న ఎవరు అయితే ఈ రెడ్డిలు కానీ లేదా కమ్మ సామాజిక వర్గం అదర్ కులాల అగ్రవర్ణాలు పాలిస్తున్నాయి. ఈ బీసీ నాయకుడు ఎక్కడైతే ఎదుగుతాడనే భయంతో ఈయన ఎదగనీకంటే చేయడానికి ఆయన వచ్చి న్యాయ పోరాటం చేయడానికి ఉంటే ఇంతమంది పోలీసులు ఎందుకు సార్? యాక్చువల్లీ బీసీ నాయకుడితో వీళ్ళు జడవలసిన అవసరం వచ్చింది, ఎందుకంటే బీసీ సంఖ్య ఎక్కువ ఉందా దానివల్లేనా? అంటే బీసీ నాయకుడి నుంచి ఉంటే బీసీ ఓట్లు కోల్పోతాయని భయం అంతేనమ్మా. బీసీ వాళ్ళు చాలా అంటే 60% బీసీ వాళ్ళు ఉన్నారమ్మా. మామూలుగా అగ్రకున్నాలు ఇదే కమ్మ సామాజిక వారు కానీ రెడ్డి సామాజిక చాలా తక్కువ ఉన్నారు. బీసీలు అందరూ చాలా ఎక్కువ ఉన్నారు కాబట్టి వీళ్ళందరూ ఒకటి అవుతే ఈ నాయకుడు కానీ ఎదిగితే వాళ్ళకి ఇంకా రాజకీయ భవిష్యత్తు ఉంటుందని వీళ్ళు ఆయన్ని నొక్కడానికి ప్రయత్నం చేస్తున్నారు. పోలీసులు తరచుని మొన్న కాలుకు కూడా దెబ్బ తగిలింది ఆయనకి. దీంట్లో ఆయన మెక్కుకొని నడుస్తున్నారు పాపం. ఇదమ్మా ఆయన పరిస్థితి. ఆయన్ని రాకుండా రాజకీయ కుట్ర చేస్తున్నారమ్మా ఆయన మీద. ఓకే సార్, అయితే ఇప్పుడు ఇవన్నీ పక్కన పెడితే వచ్చింది రాధాకృష్ణ మహోత్సవాలు వచ్చే నెల 5వ తారీఖుని. సో మీరు భక్తులందరికీ ప్రజలు ఎవరైతే ఈ ఛానల్ చూస్తారో వాళ్ళందరికీ మీరు ఏం చెప్తారా? రమ్మని ఏమైనా వెల్కమ్ చెప్తారా సార్? ఏం లేదమ్మా, వాళ్ళందరూ వచ్చి ఇక్కడ నవంబర్ 5న కార్తీక పౌర్ణమి ఇక్కడ అంగరంగ వైభవంగా జరుగుతుంది. అనేక సాంస్కృతిక కార్యక్రమాలు కానీ, గరిడీలు కానీ, తప్పిడిగుళ్ళు కానీ, అలాగే ఆర్కెస్ట్రాలు కానీ, నెక్స్ట్ ఈ డ్యాన్స్ బేబీ డ్యాన్సులు కానీ, జబర్దస్త్ కార్యక్రమాలు కానీ, ఇలాగ అనేక రకాలు వచ్చి ఇక్కడ సాంస్కృతిక